దుండగుడు కాల్పులు జరిపారు. దీంతో దుండగుడిని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. డొనాల్డ్ ట్రంప్ కుడి చెవికి గాయమంది ఆసుపత్రికి తరలించారు. దుండగుడి కాల్పుల్లో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల తర్వాత లేచి ఫైట్ అంటూ ట్రంప్ నినాదాలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ సంచలనం చోటు చేసుకుంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపారు. అయితే వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై దుండగుడిపై కాల్పులు జరపడంతో దుండగుడు అక్కడికడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. వేదికపై ట్రంప్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా అగంతకుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో ట్రంప్ కుడి చెవికి బుల్లెట్ తగిలి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రంప్ను సురక్షితంగా వేదికపై నుంచి తరలించారు. ఈ ప్రమాదంలో డొనాల్డ్ ట్రంప్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. వేదికపై నుంచి దిగేటప్పుడు ట్రంప్ పిడికిలి బిగించి నినాదాలు చేశారు. ట్రంప్పై కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ కూడా స్పందించాడు. ఆయన దాడిని ఖండించాడు. అమెరికాలో హింసకు చోటు లేదన్నాడు జో బైడెన్. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ సంచలన పరిణామం చోటు చేసుకుంది. మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలో ప్రసంగిస్తున్న డొనాల్డ్ ట్రంప్పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ట్రంప్కు బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ట్రంప్ సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు జరిపిన దుండగుడిని కాల్చి చంపారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా ఉలిక్కిపడింది. పెన్సిల్వేనియాలో తాజాగా నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో అక్కడ ఉన్న వారిలో ఉన్న దుండగులు ఒక్కసారిగా ట్రంప్ పైకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ ట్రంప్ కుడి చెవికి తగిలింది. దీంతో ఆయన గాయాల పాలయ్యారు. వెంటనే ఆయన ప్రసంగిస్తున్న వేదికపైనే కుప్పకూలిపోయారు. దీంతో మెరుపు వేగంతో స్పందించిన ట్రంప్ సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను కింది నుంచి పైకి లేపి అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలోనే ఒక దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది కాల్చి చంపారు. ఈ ఘటనలో ట్రంప్కు గాయమవడంతో వెంటనే ఆయన్ను సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. దుండగుల్లో ఒకరిని కాల్చెంపగా మరో వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించినట్టు కూడా సమాచారం. మరోవైపు కాల్పుల తర్వాత ట్రంప్ ఫైట్ అంటూ నినాదాలు చేశారు. ఈ కాల్పుల ఘటనతో అమెరికా సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక ట్రంప్పై జరిపిన కాల్పుల ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కూడా ఆయన స్పందించారు. ఇలాంటి సంఘటనలు ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనను అందరూ ఖండించాల్సిన అవసరం ఉందంటూ పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అమెరికా ఎన్నికల ప్రచార వేళ సంచలనం చోటు చేసుకుంది. పెన్సిల్వేనియాలో తాజాగా నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో అక్కడ ఉన్న వారిలో దుండగుడు ఒక్కసారిగా ట్రంప్పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బుల్లెట్ ట్రంప్ కుడి చెవికి తగిలింది. వెంటనే ఆయన కోలుకొని ఫైట్ అంటూ నినాదాలు చేశారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఒక్కసారిగా అమెరికా సమాజం ఉలిక్కిపడింది. ట్రంప్పై దుండగుడు కాల్పులు జరిపాడు. ట్రంప్ గాయాల పాలయ్యాడు. వెంటనే తేరుకున్న ట్రంప్ ఫైట్ అంటూ నినాదాలు చేశారు. అయితే వెంటనే ట్రంప్పై కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వ్యక్తిని కాల్చి చంపాయి. దుండగుడి కాల్పులో వ్యక్తి మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్కసారి ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు జరపడం అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ సంచలన పరిణామం చోటు చేసుకుంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిపే వ్యక్తి, ఆ వ్యక్తిని మనం స్క్రీన్ మీద చూడొచ్చు. కాల్పులు జరిపిన వ్యక్తి ఇతడే అంటూ పోలీసులు గుర్తించారు. ఇతన్ని దుండగుని పోలీసులు కాల్చంపారు. వెంటనే ఇక డొనాల్డ్ ట్రంప్ కుడి చెవికి గాయమైంది, ఆసుపత్రికి తరలించారు. దుండగుడి కాల్పుల్లో ఒక మృత్యుమైనట్టుగా తెలుస్తుంది. పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన జరిగింది. కాల్పుల తర్వాత ట్రంప్ లేచి ఫైట్ అంటూ నినాదాలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని మనం అదృశ్యంలో చూడొచ్చు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగిస్తున్న డొనాల్డ్ ట్రంప్ పై అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి ఆ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ట్రంప్ను చుట్టుముట్టారు. ట్రంప్ను వెంటనే అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ట్రంప్కు కుడి చెవికి బుల్లెట్ గాయమైంది. అయినప్పటికీ ట్రంప్ వెంటనే తేరుకొని ఫైట్ అంటూ నినాదాలు చేశారు. ట్రంప్పై కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా దళాలు అక్కడికక్కడే మట్టుబెట్టాయి. అయితే దుండగుడి కాల్పుల్లో ఓ వ్యక్తి కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ట్రంప్ కుడి చెవికి గాయమైంది. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. వెంటనే ట్రంప్ లేచి ఫైట్ అంటూ నినాదాలు చేస్తూ అక్కడి నుంచి భద్రతా సిబ్బంది ఆయన్ని సురక్షితంగా తీసుకెళ్లారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గట్టి పోటీ ఇస్తున్నారు. అటు ఈ ఘటనను డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. అమెరికాలో హింసకు తావులేదన్నారు. ఒక్కసారిగా ఈ కాల్పుల ఘటనతో అమెరికా సమాజం ఉలిక్కిపడింది. డొనాల్డ్ ట్రంప్పై దాడితో ఒక్కసారిగా అమెరికాలో సంచలనం రేగింది. ఎన్నికల ప్రచారం వేళ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపారు. అయితే దుండగుని వెంటనే భద్రతా దళాలు కాల్చంపాయి. ఒక్కసారిగా ట్రంప్పై దాడి చేయడంతో ఆయన భద్రతా సిబ్బంది ఆయన్ని సురక్షితంగా చుట్టుముట్టి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ ఘటన ప్రస్తుతం అమెరికాలో కలకలం రేపుతోంది. ఎన్నికల ప్రచారంలో అమెరికా అధ్యక్షుడిపై కాల్పులు జరగడం బహుశా ఇదే తొలిసారి. గతంలో అమెరికా అధ్యక్షులపై కాల్పులు జరిగాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ఆయనపై ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడు, డొనాల్డ్ ట్రంప్పై ఎందుకు కాల్పులు జరిపాడనేది మాత్రం ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని వెంటనే భద్రతా బలగాలు కాల్చి చంపాయి. దుండగుడి కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. కాల్పులు జరిగిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తేరుకొని ఫైట్ అంటూ పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. Move to spare. Hold. When you're ready. On you. Ready. Move. Up. Move. Go. Up. Hawkeye's here. Hawkeye's here. Move to spare. Spare, get ready. Spare, get ready. We ready? Down. Get down. Are we good? Shooters down. Shooters down. Are we good to move? Down. We're good to move. Clear. We're Let's clear. move. We're clear. Let's move. We're clear. Come on. Let me get my shoes. Let me get my shoes. Got you, sir. I got you, sir. Let me get my shoes, sir. Hold that in your head, it's bloody. So we gotta move to the bus. Move to the bus. Let me get my shoes. Okay. Let's shoot down. Let's shoot. Watch out. Wait.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డొనాల్డ్